హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నారాయణ వ్లాగ్స్. ఈవినింగ్ టైంలో చిన్న షాపింగ్ పని మీద అయితే నేను బయటకు వచ్చానండి. ప్రతి ఊర్లో కూడా ఒక ఓల్డ్ టౌన్ అన్నది ఉంటుంది కదా. సో మా ఊర్లో వచ్చేసి ఇది ఓల్డ్ టౌన్ అండి. ఈ ఏరియానంతా గాంధీ చౌక్ అంటారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడున్న ఎండలకి మధ్యాహ్నం షాపింగ్ చేయలేక నేనైతే ఈవినింగే వచ్చానండి, రష్ ఉన్నా పర్లేదని చెప్పేసి. ఒక డ్రెస్ మ్యాచింగ్ చున్నీ కోసం అయితే నేను వచ్చానండి. 3-4 షాప్స్ తిరిగినా నాకైతే అది దొరకలేదు. సో టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి దీని పక్కనే మార్కెట్ అయితే ఉంటుంది, మార్కెట్కి అయితే వెళ్ళానండి ఫ్రూట్స్ కొనడానికి. మా ఊర్లో పెద్ద మార్కెట్ అంటే ఇదే అండి. చిన్న చిన్న షాపుల్లో అమ్మే కూరగాయలన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకొని వస్తారు. ఈ చీనికాయలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి, కొందామని చెప్పేసి ఎంత అని అడిగాను. కేజీ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పారు. నేనైతే ఒక కేజీ తీసుకున్నాను. నెక్స్ట్ యాపిల్స్ కొందామని చూశాను. కాస్ట్ అయితే మామూలుగా చెప్పట్లేదు అసలు. కాయలు చిన్నగా ఉన్నా కూడా కాస్ట్ మాత్రం పెద్దగా ఉంది. సో ఇక్కడైతే యాపిల్స్ పెద్దగా ఉన్నాయని అడిగానండి. కేజీ అయితే 200 అని చెప్పారు. సో ఇక్కడైతే పర్వాలేదు, కొంచెం యాపిల్ అయితే పెద్ద సైజులో ఉందని చెప్పేసి ఒక కేజీ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా వీడియో తీస్తుంటే ఆమె నన్నే చూస్తుంది. నేను చెప్పానండి యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకే తీసుకుంటున్నానని చెప్పి. అవునా అమ్మ, పెట్టండి, మాకు వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పింది. నాకైతే నవ్వు వచ్చిందండి. లాస్ట్ టైం నేను పెట్టిన షార్ట్ వీడియోలో ఒక స్వీట్ షాప్ గురించి అయితే చెప్పాను. అప్పుడు నాకు కుదరక నేనైతే షాప్ని చూపించలేదండి. ఇప్పుడైతే నేను మీకు ఆ షాప్ని చూపిస్తాను. ఈ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ గురుమూర్తి స్వీట్ షాప్ అండి. ఇది వచ్చేసి 1960లో స్టార్ట్ చేశారంట. అసలు ఎంటర్ అయ్యాక చూస్తే అసలు ఎన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా కోవా అండ్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్లో అయితే స్వీట్స్ ఉన్నాయి. సీతాఫల్ ఫ్రూట్ మోడల్ అయితే ఒక స్వీట్ చేశారు. చూస్తే నిజంగా చిన్న చిన్న సీతాఫలాల్లా అనిపించాయి. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ హల్వా. 3 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఈ స్వీట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. లాస్ట్ వీక్ మా ఇంటి దగ్గర షాప్లో నేను ఒకసారి స్వీట్స్ తీసుకున్నప్పుడు అవైతే చెడిపోయాయి. నేను చూసుకొని తర్వాత వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళైతే ఫ్రెష్ స్వీట్స్ అయితే వేసి ఇచ్చారు. వీళ్ళ దగ్గర స్వీట్సే కాదండి, చాలా రకాల స్నాక్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చెకోడి, చక్రాలు, కారపూస, ఇలా 20 రకాల స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ప్యాక్ మీద ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ ఆఫ్ టేస్టే కాదండి, క్వాలిటీ ఆఫ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళది. నేను 1 కేజీ స్వీట్స్ తీసుకున్నానండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. తీసుకోవాల్సినవన్నీ అయిపోయాక ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకో 10 మినిట్స్లో ఇంట్లో ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటే మధ్యలో ఈ పానీపూరి బండి అయితే కనిపించింది. ఇదైతే కొత్తగా స్టార్ట్ చేశారంట, టేస్ట్ కూడా బాగుందని విన్నాను. సరే ఒకసారి ట్రై చేద్దామని నేనైతే వెళ్ళాను. నేనైతే అందరిలా పానీపూరి లవర్ని అయితే కాదండి, ఇప్పుడు కాదు ఒకప్పుడు. కానీ ఒక్కసారి అయితే అటాక్ అయింది. ఇంకప్పటి నుంచి నేను కూడా దీనికి ఫ్యాన్ అయిపోయాను. కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి రష్ అయితే ఉండేదట. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఫ్రీగా ఉండింది. అలా వెళ్ళి అడగంగానే ఇలా మా చేతిలో పానీపూరి అయితే పెట్టేశాడు. టేస్ట్ విషయంలో అయితే నేను విన్నది నిజమే, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకో ప్లేట్ పార్సల్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. నేను 1 కేజీ స్వీట్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, అవి వచ్చేసి 1/2 కేజీ మిక్స్డ్ స్వీట్స్ అయితే తీసుకున్నానండి. ఇంకొక 1/2 కేజీ నేను చంద్రకళ తీసుకున్నాను. కజ్జికాయలా ఉండే వాటిని చాలా ప్రాంతాల్లో చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. మేమైతే చంద్రకళ అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.